అందరికీ వందనాలు, దేవునికి వందనాలు. నేను ఇక్కడ యేసయ్య పాట, చిన్న పాట పాడాలని ఆశ కలిగి ఉన్నాను. యేసయ్యకి మహిమ కలుగునుగా. నా హిందూ సోదరులందరికీ నా నమస్కారాలు, ఇస్లాం సోదరులకి సలాం లేకుం. నా యేసయ్య బిడ్డలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. చిన్న పాట పాడాలని ఆశ కలిగి ఉన్నాను. చిన్న చిన్న బాధలకే భయపడిపోయానయ్యా, చిన్న చిన్న బాధలకే భయపడిపోయానయ్యా, జయమే లేదనుకని ఏడ్చినానయ్యా. యేసయ్యా ఆశ్రయం నీవైనవయ్యా, యేసయ్యా అందనీ వాడవు కాదయ్యా. చక్కనైనా దారి నీవే, చేరువైనా త్రోవ నీవే. యేసయ్యా నీవే చాలయా, నా బ్రతుకులో ఎన్నడూ వీడిపోకయా. యేసయ్యా నీవే చాలయా, నా బ్రతుకుకి ఎన్నడూ. అడిగిన వాటికంటే అధికము చేశావయ్యా. హల్లెలూయా. దేవునికి వందనాలు. మన కొరకు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు రక్తం కాచి సిలువలో మరణించి 3వ దినాన సమాధిని జయించుకొచ్చిన యేసుక్రీస్తు సువార్త నేను ఇక్కడ చేస్తున్నాను. నువ్వు ఎటువంటి పార్టీ అయినా, ఎటువంటి వ్యాధిగ్రస్తు అయినా, ఎటువంటి అప్పుల సోదరులో ఉన్నా, నీ పూర్ణ హృదయముతో ప్రభువా నా బ్రతుకు ఇది, నా స్థితి ఇది అని నీ హృదయంలో నువ్వు అనుకున్న ఎడల దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. సమాధానకర్త నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనకే మహిమ కలుగును గాక. అలాగే గొల్లలపాలెం సమీపంలో హృదయము మనశ్శాంతి లేని వారి కొరకు ఈ నిన్న 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేశాను. అలాగే మనశ్శాంతి లేని వారు ఎవరైనా పర్వాలేదు, బాధల్లో ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు, భూమి మీద విరక్తి కలిగి ఎవరైనా పర్వాలేదు, వెల్కమ్. గొల్లలపాలెం సమీపంలో హై స్కూల్ పక్కనే మార్నింగ్ 6 గంటల నుండి 7 గంటల వరకు ఎటువంటి మనశ్శాంతి లేకపోయినా మనశ్శాంతి అక్కడ దొరుకును. మత్తయి సువార్తలో దేవుడు చెప్తున్న మాట, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని దేవుడు మాట ఇచ్చున్నారు. అలాగే ఆయన పిలుపుని బట్టి గొల్లలపాలెం సమీపంలో హై స్కూల్ పక్కనే 6 to 7 నిన్నే స్టార్ట్ చేశాము. నిన్నటి నుండి స్టార్ట్ అయింది. అందరికీ వెల్కమ్. ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఉచితం ఉచితం ఉచితం. ఏ ఫీజు చెల్లించక్కర్లేదు. దేవునికి వందనాలు. భారతదేశానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. భారతదేశంలో ఉన్న జనాంగాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే ప్రభా తండ్రి నాయన వేదనలో ఉన్నవారి కొరకు, సమస్యల్లో ఉన్నవారు, అయోగ్యంగా బ్రతిమలాడుతున్న భారతీయులందరూ నా సహోదరులు, భారతీయ స్త్రీలు నా అక్కలే చెల్లెళ్ళు. అలా చెప్పేద్దాం ఎవరికైనా ఉందా అన్న ప్రభువారు ఏమన్నారు? హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే లోకము పాపముతోనే బ్రతుకుతుంది. ఆ పాపాన్ని తీయడానికే నా నజరేయుడైన యేసయ్య ప్రాణం పెట్టారండి. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. హిందూ సోదరులందరికీ నమస్కారాలు, ఇస్లాం సోదరులకి సలాం లేకం. నా యేసయ్య దేవుని బిడ్డలు, భారతదేశంలో అందరము దేవుని బిడ్డలమే. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్. ఈ సిన్ని సువార్త యేసయ్య దీవించిన గాక. ఆమేన్.